వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు, వందల మంది గాయపడ్డారు. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాయి. పోటీలు పడి మృతుల కుటుంబాలకి ఎక్స్గ్రేషియో ప్రకటించాయి. తొక్కిసలాటకు బాధ్యత తమదేనని కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ ప్రకటించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ ఆర్సీబీ ఐపీఎల్ కప్ గెలుచుకుంది. సంబరాలు చేసుకుంటే వాళ్ళు చేసుకోవాలి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకుందన్నది ఇక్కడ ప్రశ్న. ఇదో ప్రైవేటు వ్యవహారం. విజయ్ మాల్యా కంపెనీ రాయల్ ఛాలెంజ్ ఆయన ఐపీఎల్ ఫ్రాంచైజీ తీసుకున్నారు. పైగా ఈ ఆర్సీబీ జట్లో ఒక్కరు కూడా కర్ణాటక ప్లేయర్ లేరు. అయినా ఇది తమ విక్టరీ అన్నట్లు సిద్ధరామయ్య సర్కార్ నెత్తులు ఎందుకు పెట్టుకుంది? ఇదంతా ఓట్ల కోసమేనా? సమస్యల నుంచి దృష్టి మరలించుకేనా? ఇదే వాటి బిగ్ టాక్. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో 11 మంది చనిపోయిన ఘటనలో డీకే శివకుమార్ అయితే క్షమాపణ చెప్పారు. సీఎం సిద్ధరామయ్య అయితే కుంభమేళాలో 50 నుంచి 60 మంది చనిపోలేదంటూ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇవే తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆర్సీబీ గెలుపును ప్రభుత్వం ఎందుకు నెత్తిన పెట్టుకుంది? ఇది ఒక ప్రైవేటు వ్యవహారం అంటూ కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఉప లక్ష్మణ్ గారు విశ్లేషకులు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో 11 మంది చనిపోయిన ఘటన చాలా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇది ప్రభుత్వ వైఫల్యమేనని బీజేపీ అంటుంది. ఎలా చూడాలి? పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం. మనమేమి దాంట్లో సందేహించాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఎంత నిర్లక్ష్యం అంటే అంత నిర్లక్ష్యం కనిపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఏదైనా ఒక కార్యక్రమం చేయాలని అనుకున్నప్పుడు కార్యక్రమం యొక్క పరిస్థితిని బట్టి జనం ఎలా వస్తారు, ఎంతమంది రావచ్చు అనేది ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థకు ఒక అంచనా ఉండాలి. రద్దీ ఉంటుందని ఆలోచన కూడా చేయకుండా రద్దీ వచ్చిన తర్వాత సడన్ గా గేట్లు తెరవడం, వాళ్ళని క్యూలలో నిలబెట్టి లోపలికి పంపించేటువంటి పరిస్థితి లేకుండా, అంటే పోలీసులు అక్కడ చాలా తక్కువ ఉన్నారు. నేను విజువల్స్ కూడా చూశాను. అంటే అంత నిర్లక్ష్యమా? ఇప్పుడు యువకులు క్రికెట్ మీద మోజు ఉంటుంది, చూస్తున్నాం మనము. ఎంత క్రేజీగా గేమ్లు చూస్తారు టీవీలలో అని. ఒకవేళ ఆడుతూ ఉంటే టికెట్ కొనుక్కొని కూడా వెళ్తారు అక్కడ లోకల్గా అయితే. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు యువత వాళ్ళని చూడాలని, క్రికెట్లో గెలిచినటువంటి వాళ్ళను ఆ కార్యక్రమంలో పాల్గొనాలని ఉంటది. వాళ్ళని ఆపడం అన్నది ఎవరి తరం కాదు. సరే, చిన్నపిల్లలు కొంతమంది కనిపించారు, వాళ్ళు వెళ్ళడం అంటే తల్లిదండ్రుల బాధ్యత కూడా అందులో ఉంది. పంపించకూడదు. ఎక్కడికి వెళ్తున్నారు ఏమిటి అని తెలుసుకోవాలి, పంపకుండా ఉండాల్సింది. చాలా విచారకరమైన సంఘటన. హైకోర్టు కూడా చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసి ఈరోజు కర్ణాటక హైకోర్టు అసలు ఆ యొక్క క్రికెట్ అసోసియేషన్, అంటే కర్ణాటక క్రికెట్ అసోసియేషన్, అలాగే సంబంధిత ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాని మీద కూడా కేసులు పెట్టమని. మరి మరి కేసులు పెడితే ఏం సమాధానం చెప్తారు వీళ్ళు? అంత పెద్ద కార్యక్రమం జరుగుతున్నప్పుడు వాళ్ళకు కూడా ముందు జాగ్రత్తలన్నీ తీసుకోవాలి కదా, వాళ్ళకు కూడా బాధ్యత ఉంది కదా. పోలీస్కి ఇంటిమేట్ చేయాలి, ఎంత జనం వస్తారంటే ఎలా ఉండాలి, అవసరం అంటే వాలంటీర్లు కూడా పెట్టుకోవాలి, ఇవన్నీ చేయాలి కదా. హడావిడి అయిపోయి వచ్చి మీద పడిపోయి ఒకరి మీద ఒకరు చనిపోవడం అంటే పిల్లల భవిష్యత్తు అయిపోయింది కదా. ఆ కుటుంబాలు ఎంత బాధపడుతుంటాయి. ఊరికే ఏదో 10 లక్షలు ఎక్స్గ్రేషియో ఇస్తామంటే సరిపోదు కదా. డబ్బుతో ప్రాణాన్ని తీసుకురాగలుగుతారా? ఎంత డబ్బిస్తే కనుక దుఃఖం అనేది పోతుండే తల్లిదండ్రులకు. అలాగే ఏంటంటే పెద్ద ప్రభుత్వము సీరియస్నెస్ గా పరిపాలన చేయాలి. ఎక్కడైనా ఏ రాష్ట్రాల్లో అయినా కూడా ఆషామాషిగా తీసుకోకూడదు. ఆషామాషిగా తీసుకున్నట్టు అనిపిస్తున్నది ఆ సంఘటన చూస్తుంటే. బెంగళూరు ఆషామాషిగా తీసుకోవటం వల్లే కదా జరిగేది. అంత దారుణంగా మరి ఒకరి మీద ఒకరు పడుతూ తొక్కుకొని అందులో మరి చిన్న వయసులో ఉండే వాళ్ళు ఎక్కువ చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి 11 మందిలో. మరి ఏం చెప్పాలి మనం, చెప్పండి. మరి ఎంత బాధాకరం. మనకు కూడా కోపం కూడా వస్తుంది. ఏం చేస్తున్నది ఇక్కడ గవర్నమెంట్ అనేది.
ఇది పెద్ద డ్యామేజ్ గవర్నమెంట్ కూడా అక్కడ మ్మ్. చిన్న విషయం అయితే కాదు. అంటే లక్ష్మణ్ గారు ముఖ్యంగా ఆర్సీబీ ఫ్రాంచైజీ ఓనర్ అయితే విజయ్ మాల్యా కంపెనీ అయితే దానికి ఓనరు. మరి సంబరాలు చేసుకోవాలంటే సంబరాలు నిర్వహించాలంటే వాళ్ళు నిర్వహించాలి, కానీ ప్రభుత్వం ఎందుకు నెత్తిన పెట్టుకుంది, అసలు ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకుంది అనే విమర్శలు కూడా వస్తున్నాయి. అదే కదా, ఇప్పుడు అది ఒక ప్రైవేట్ సంస్థ. ఆ యొక్క ప్రైవేట్ సంస్థ ద్వారా ఎక్కడికైనా వెళ్ళి క్రికెట్ ఆడుతున్నారు. ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో ప్రైవేట్ సంస్థలు వెలిచాయి. క్రికెట్ అసోసియేషన్లు వేరు, ఈ సంస్థలు వేరు. ఈ సంస్థల ద్వారా జరుగుతున్నాయి గేమ్స్. ఆ సంస్థలు ప్రైవేటు సంస్థలు అయినప్పుడు వీళ్ళు రాజకీయ కోణంలోకి వెళ్ళిపోయి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నాము, యూత్ను అట్రాక్ట్ చేస్తాము అనేటువంటి ఉద్దేశంతో నేరుగా ఎయిర్పోర్ట్కి పోయే డిప్యూటీ సీఎం రిసీవ్ చేసుకోవడం, తీసుకురావటం, ఏదో కార్యక్రమాలు ఏర్పాటు చేయటం, ఇంత అవసరమా? ఇప్పుడు ఎవరి పరిధిలో వాళ్ళు ఉండాలి. ప్రభుత్వం అన్నది దాని పరిధిలో అది ఉండాలి. ఓకే, ఏదో పెద్ద మామూలుగా వరల్డ్ వైడ్ జరిగేటువంటి క్రికెట్ మ్యాచ్ల్లో మనం ఏదైనా పెద్దగా మన వాళ్ళు సాధించారు, ఇండియాకు వస్తున్నారు అంటే గౌరవించడం వేరు, వాళ్ళని తీసుకెళ్ళడం మాట్లాడడం వేరు, అది వేరు. ఇది దీనికి కూడా పెద్ద హంగామా చేసి, ఇప్పుడు హంగామా చేశారు అనుకుందాం, చేయొద్దని మనం అనలేము, చేయాలనుకుందాం, ఎందుకంటే యూత్ కోరుకుంటుంది కాబట్టి. మీరు అక్కడ ఏమి ఏర్పాట్లు చేశారు? మరి అక్కడ అంత జనం వస్తారని ఆమంత్రం ఊహించలేరా? సిటీలో కదా, ఏమైనా చిన్న ఊరా తక్కువ జనం వస్తారనుకోవడానికి? క్యాపిటల్ సిటీ అది, ఖచ్చితంగా ఒక యూత్ బయటకు వస్తుందని ఆమంత్రం అంచనా వేయలేకపోయారా? అక్కడ ఏర్పాటు చేయలేకపోయారా? ఎందుకు పోలీసు వ్యవస్థ ఫెయిల్ అక్కడ? లక్ష్మణ్ గారు ముఖ్యంగా ఆర్సీబీ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుని లబ్ధి పొందాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ఇలా చేస్తుందనేది బీజేపీ వాదన. ఎందుకంటే దీని వెనుక ఓట్ల రాజకీయం ఉందనేది వాళ్ళు చెప్తున్నమాట. అంటే దీనికి ఓట్ల రాజ్యానికి లింక్ పెట్టడం కరెక్టే అంటారా? ఇప్పుడు అదే కనిపిస్తున్నది కదా. సరే, బీజేపీ వాళ్ళు రాజకీయంగా ఆరోపించకపోయినా కూడా ఈ కార్యక్రమం ప్రభుత్వం నెత్తన పెట్టుకొని అంత హంగామా చేయటం వలన రాజకీయ ప్రయోజనం కోసమే కదా చేశారు. ఇప్పుడు గెలిచారండి, అక్కడ గెలిచినటువంటి వారిని అభినందించడంలో తప్పులేదు. ఎస్, ముఖ్యమంత్రి కార్యాలయానికి రమ్మనొచ్చు, వాళ్ళని తీసుకెళ్ళొచ్చు, ముఖ్యమంత్రి అభినందించవచ్చు. లేదు, ఎవరో ఒక మంత్రి మీద రిసీవ్ చేసుకుంటారు అనుకున్నాము, అభినందించవచ్చు, అది వేరు. ఇది స్టేడియంలో అంత పెద్ద ప్రోగ్రాం పెట్టినప్పుడు అక్కడ ఏర్పాట్లు ఏంటి? అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారు కదా మీరు. అంత పెద్ద ప్రోగ్రాం అక్కడ పెట్టడాల్సినటువంటి అవసరం ఏముంది? పెట్టారు అనుకో, పెట్టిన తర్వాత ఏర్పాట్లేవి ఎక్కడ? ఏమి ఏర్పాట్లు కనిపిస్తున్నాయి మనకు అక్కడ? అంత జనాభాలో అక్కడో కానిస్టేబుల్ కనపడ్డాడు మన విజువల్స్ చూసుకుంటే. తోసుకొని వెళ్ళిపోయారు. అక్కడ గేట్లను పై ఎక్కారు, చెట్టు పైకి ఎక్కారు. మరి ఏం చేస్తున్నారు అంటే ఎందుకు అంచనా వేయలేకపోయారు అక్కడ అంత జనం వస్తారని చెప్పి? అది ప్రభుత్వ వైఫల్యము. అసలు మీరు ఏదో జరగబోతుంది, ఏదో రాజకీయ ప్రయోజనాలు పొందుతామని ఇప్పుడు బొక్క బొరలబడ్డారు. మీకే డ్యామేజ్ అయింది కదా ఇప్పుడు ప్రభుత్వానికి. ఫెయిల్ అయిపోయారు అక్కడ. అంటే మరో విషయం అంటే ఆర్సీబీలో ఒక కర్ణాటక ప్లేయర్ కూడా లేరని చెప్తున్నారు. కర్ణాటక ప్లేయర్ లేకుండానే ఎంత హడావుడి ఎందుకు చేయాలనుకుంటున్నారు అనే దాని మీద ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఆర్సీబీ అయినా ఇంకా ఇంకోటైనా కూడా ఏదో పేర్లు ఆ స్టేట్లలో పెట్టుకున్నప్పుడు ఆ స్టేట్ వాళ్ళే అందులో ఆడి గెలుస్తారని కాదు, ఎవరైనా అందులో ఉండొచ్చు, ఆడచ్చు. అంత అక్కడ నీకు బెంగళూరు వాళ్ళే వెళ్ళి, అంటే కర్ణాటక వాళ్ళే వెళ్ళి పెద్ద విజయం సాధించుకొని వచ్చారు అనేది కాదు కదా. ఇక్కడ వాళ్ళు గెలవడానికి ఏం చేస్తారంటే వేరే రాష్ట్రాల నుంచి తీసుకొని ఆ టీంలో పెడతారు, ఆడిపిస్తారు. అంటే గెలిస్తారు అనుకోండి, అంటే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ వల్ల గెలుపు వస్తే నువ్వు సంబరాలు చేసుకుంటావు ఇక్కడ?
ఈయన ఆలోచించాలి కదా. అవును. ఇప్పుడు ఇది ఏమైపోయిందంటే మొత్తం ఒక గేమ్ అయిపోయింది. ఏమి బెట్టింగ్లకు దారి తీసింది. ఈజీ మనీకి అలవాటు పడ్డారు. ఈ బెట్టింగుల వల్ల ఏమైపోయింది, విపరీతంగా కోట్లు కోట్లు సంపాదిస్తారు కాబట్టి బెట్టింగులు ఎవరైతే నిర్వహిస్తున్నారో వీళ్ళ వెనక తెర వెనక వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇవన్నీ ఇలా గేమ్లు ఆడిపిస్తూ యువతను అట్రాక్ట్ చేసుకుంటూ పైన బయట బెట్టింగ్లు నిర్వహిస్తూ దాన్ని తప్పింది. క్రికెట్ అన్నది ఒక పౌరుషంతో కూడినటువంటి ఆట. ఆ ఆటకు సంబంధించి గెలుపు ఓటములు అన్నది సంతోషము దుఃఖము లేదా బాధ కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప ఇది డబ్బులు పెట్టి గేమ్ ఆడిపించడం ఏంటండి. ఇప్పుడు వాళ్ళకు కూడా ఆ టీములకు కోట్లు డబ్బులు ఇస్తున్నారు. ఊరికే కాదు కదా, టికెట్లు పెడుతున్నారు. టికెట్లు వచ్చిన డబ్బుల మీద నీకు వాళ్ళకు కోట్లు డబ్బులు ఇస్తున్నారంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి? నిజంగా ఆ టికెట్ల మీద వచ్చి డబ్బులు ఇస్తున్నారా, లేకపోతే ఈ వెనక ఉండి ఏవైతే బెట్టింగ్లు నడుస్తుందో దాంట్లో నుంచి ఇస్తున్నారా? దేంట్లో నుంచి ఇస్తున్నారు? ఏంటి లెక్క పక్క ఏమైనా ఉండాలి కదా, అడగాలి కదా ప్రభుత్వాలు కూడా. అసలు ఆ బెట్టింగులను ఆపేటువంటి ప్రయత్నం ఏమన్నా చేస్తున్నదా అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏమీ చేయటం లేదు. నేనైతే అనుకుంటున్నా బెట్టింగులు నడుస్తూనే ఉన్నాయి. ఆ బెట్టింగుల్లో ఊబిలో ఇరుక్కుపోయిన వంటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. మరి ఏం చెప్పాలి మనం, చెప్పండి. ప్రభుత్వ వైఫల్యం అంటున్నారు. మరి ఎలా చూడాలి సార్? మరి దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? గతంలో మనం అల్లు అర్జున్ ఇష్యూ తీసుకున్నా సరే, సంధ్యా థియేటర్ ఘటనలో తొక్కిసలాట జరిగితే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. పూర్తిగా మీరు సరైన ఏర్పాటు చేయలేకపోవడం వల్లనే అరెస్ట్ చేస్తున్నామంటూ కూడా అప్పుడు అరెస్ట్ చేశారు. ఇక్కడున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే, అక్కడున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. మరి ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వమే చేస్తుంది కనుక ఎవరిని అరెస్ట్ చేయాలి? ఇప్పుడు ప్రభుత్వం అంటే ఏమి? ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు, పోలీసు వ్యవస్థ. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అధికారుల మీద తోసేయడము, పోలీసులు తోసేయడము ఈ మంత్రులు, ముఖ్యమంత్రి నేర్చుకున్నారు. వాళ్ళు ఏం పెద్ద బాధ్యత లేనట్టు వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు ఆయన ఏం చేసిండు? కర్ణాటక ముఖ్యమంత్రి న్యాయ విచారణకు ఆదేశించు అయిపోయింది. అది ఎప్పుడు జరుగుతుంది న్యాయ విచారణ? సరే, ఈలోగా సుమోటో కింద హైకోర్టు తీసుకున్నది, నోటీస్ ఇచ్చింది, వాళ్ళ మీద కేసులు పెట్టమనింది, ఆర్బీసీ మీద, కేటర్స్ మీద ఎఫ్ఐఆర్లు కడతారు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అని కోర్టు కంట్రోల్లో ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశాలు ఉంటాయి. అది ఒక మంచి పరిణామం. న్యాయ విచారణలో ఇంకా న్యాయ విచారణ అంటే ఏంది? మళ్ళీ వాళ్ళ మీదకి వచ్చే వ్యవహారమే కదా అది. ఇక్కడ ఎవరిది బాధ్యత అంటే పోలీసు వ్యవస్థ. పోలీసు వ్యవస్థ పైన హెడ్ ఎవరు? హోంమంత్రి. హోంమంత్రి హెడ్ పైన ఎవరు? ముఖ్యమంత్రి. మామూలుగా ఏంటి, హోంమంత్రి మీద వస్తుంది అనుకోండి, ఏమైనా సమీక్ష జరిపారా, ఆ కార్యక్రమం జరిగే ముందు రివ్యూ మీటింగ్ పెట్టుకున్నారా, ఎంత బందోబస్తు ఉండాలి, ఎలా వచ్చినటువంటి వాళ్ళని లోపలికి పంపించాలి, ఇవన్నీ ఒక ప్లాన్ ఉండాలి కదా. కార్యక్రమం చేస్తున్నారు అంటే బందోబస్తు ప్రోగ్రామ్ అనేది ఉండాలి. ఆ బందోబస్తు ప్రోగ్రామ్ మీద మీటింగ్ ఏమైనా జరిపారా, జరపలేదా, ఇవన్నీ కూడా విచారణలో వస్తాయి. ఎవరిని దానికి పూర్తి బాధ్యత దానికి అప్పగించారు? ఎస్పీకేనా, డిఐజీకా, ఐజీకా, ఇవన్నీ రావాలి. వచ్చిన తర్వాత ఎంత మ్యాన్ పవర్ అక్కడ, పోలీస్ పవర్, మ్యాన్ పవర్ ఎంత ఉపయోగించారు, ఎంత జనం వస్తారని ఎక్స్పెక్ట్ చేశారు. ఇప్పుడు ఒక 20,000 మంది వస్తారంటే అది వేరే, 1,00,000 మంది వచ్చారనుకోండి, వీళ్ళు 20,000 ఊహిస్తే 1,00,000 మంది వచ్చారనుకోండి, అలాగే జరుగుతాయి. ఇప్పుడు అలాగే కనిపిస్తున్నది అక్కడ. అందువల్ల ఇక్కడ అంచనా వేయడం ఎట్లా ఫెయిల్ అవుతారు? యూత్ ను లెక్క కట్టలేదు. క్రికెట్ అక్కడ కూడా క్రికెట్ మ్యాచ్లు జరిగాయి బెంగళూరులో కూడా. ఎంతమంది యూత్ ఆ మ్యాచ్లు చూడడానికి టికెట్లు కొనుక్కొని వచ్చారు. అరే ఇంతమంది సిటీలో ఉన్నారు యూత్ అంతా, వీళ్ళంతా బయటకు వస్తారేమో అని ఆలోచించాలి కదా. ఇంటెలిజెన్స్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ కావాలా. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చేశారు? ఎయిర్పోర్ట్కి వచ్చారు, దిగారు అంటే అక్కడ పోయేది ఆయన తీసుకొచ్చేసి జనం అంత పొలవమని అక్కడ సంబరాలు చేసుకోవడానికి వచ్చి ఒకరి మీద ఒకరు పడిపోయి చనిపోతే అది ఎంత బాధాకరమైన అంశం. అది ఎంత ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుంది క్లియర్ గా అక్కడ. రైట్ రైట్ మనతో పాటు శ్రవణ్ గారు, బీజేపీ కార్పొరేటర్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శ్రవణ్ గారు నమస్తే అండి. నమస్తే సార్.
సార్ ఎలా చూడాలి? బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో 11 మంది చనిపోయిన ఘటనలు అయితే ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం, ప్రభుత్వానికి ఒక అంచనా లేకుండా వెళ్ళారు అని చెప్తున్న క్రమంలో డీకే శివకుమార్ అయితే క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. మరోపక్క సీఎం సిద్ధరామయ్య అయితే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎలా చూడాలి? ఇది చాలా బాధాకరం అండి. ఫస్ట్ చనిపోయిన వాళ్ళకి మనం కండోలెన్సెస్ చెప్పాలి ఒకటి ఫస్ట్. సెకండ్ థింగ్, అసలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజ్ చేసినటువంటి ఒక కార్యక్రమంలో ఇంత పెద్ద ఘటన జరగడం అనేది పూర్తిగా చాలా దుర్భాగ్యకరమైనటువంటి ఒక విషయం. ఎందుకంటున్నా అంటే అసలు ఇంటెలిజెన్స్ వ్యవస్థలు లేకపోతే స్పెషల్ బ్రాంచ్ ఎంత గ్యాదర్ చేసే ఇన్ఫర్మేషన్ శ్రవణ్ గారు మీరు కొంచెం మిడిల్గా కూర్చోరా? మిడిల్గా కూర్చోండి, మీరు పక్కకి వెళ్ళిపోయారు. ఓకేనా? నేను కనబడుతుంది సార్. ఆ, ఓకే అండి, రైట్. సో నేనేమంటున్నా అంటే సార్, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజ్ చేసినటువంటి ఒక కార్యక్రమము ఇంత ఘోరంగా చతికిలబడ్డం అనేది చాలా బాధాకరమైన విషయం. ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు ఇటువంటి ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన అవసరం ఏంటి? రాజకీయంగా చేయాల్సి వచ్చిందా? మరి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్ ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు, ఫైన్, యూ హ్యావ్ ఎ రైట్ టు ఆర్గనైజ్ అనుకుందాం. నీ ఇష్టం వచ్చిన కార్యక్రమం ఆర్గనైజ్ చేయడానికి నీకు హక్కు ఇచ్చింది రాజ్యాంగం అనుకుందాం, ఫైన్. మరి చేసినప్పుడు మీ ప్రభుత్వమే ఉంది కదా, ఇంటెలిజెన్స్ అనే స్టేట్ ఇంటెలిజెన్స్ ఉంటారు, రకరకాల ఆపరేషన్స్ ఉంటాయి, బేసికలీ స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఉంటారు, సిఐటీలు ఉంటారు. జనరల్ గా ఇంటెలిజెన్స్ వాళ్ళ పని ఏంటి? ఏ కార్యక్రమం ఏ విధంగా. హలో, ఓకే ఓకే, మీరు కంటిన్యూ చేయండి శ్రవణ్ గారు. సార్, సో ఇంటెలిజెన్స్ వాళ్ళ పని ఏంటంటే అసలు ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయి, దానికి ఏమేమి జరగచ్చు, దానికి ఎటువంటి ఏర్పాట్లు అవసరమైతే ఇవన్నీ ముందస్తుగానే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మెషినరీ ఉంటుంది. ఈ మెషినరీ కూడా పూర్తి స్థాయిలో అంచనా వేస్తుంది. సొంత పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమంలో మరి సొంత పార్టీ ప్రభుత్వం ఈ యొక్క మెషినరీ పూర్తి స్థాయిలో వైఫల్యమైందని ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. మరి మీరు అన్నట్టుగా ఇందాక చాలా రైట్లీ చెప్పారు సార్. యాక్చువల్లీ మరి సంధ్యా థియేటర్ లో అల్లు అర్జున్ గారి మీద కేసు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడైనా అక్కడైనా ఒకటే డిఎన్ఏ కాబట్టి మరి ఈ రోజు అంతమంది మృతికి కారణమైనటువంటి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు, అక్కడ ఎవరిని అరెస్ట్ చేస్తారు అనేది కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి. రెండు, ఈ ద్వారా నేను చెప్పాలి, ఈ ఇష్యూ నేను ఒక విషయం చాలా క్లియర్ గా మీ ద్వారా ప్రజలకు చెప్పాలనుకుంది ఏంటంటే, మరి మొన్న కాశ్మీర్ లో పెహల్గాం సంఘటనలో అక్కడ ఇన్ఫిల్ట్రేషన్ జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పదే పదే మాట్లాడింది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం, ఏదైతే మాట్లాడకూడదో ఎక్కడైతే మాట్లాడకూడదో అటువంటి విషయాన్ని పదే పదే రోడ్డు మీద తీసుకొచ్చి భారతదేశ ప్రభుత్వ పరువుని బజారుకి ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంత చిన్న ఇన్సిడెంట్ కూడా మేనేజ్ చేయలేకపోయింది కదా. ఈరోజు పహల్గాం గురించి మాట్లాడేది మీరు ఒక్క విషయం అర్థం చేసుకోవాలి సార్. యాక్చువల్ అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా సార్. యాక్చువల్లీ తెలియాలి కాబట్టి ప్రజలకి. ఇప్పుడు అనేక మంది ఎక్స్ రా ఏజెంట్స్ కానివ్వండి, రా చీఫ్స్ కానివ్వండి, లేకపోతే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ కానివ్వండి, అనేక మంది రిటైర్డ్, వాళ్ళు బీజేపీకో కాంగ్రెస్ కో సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళు అనేక ఇంటర్వ్యూలు ఇస్తూ వాళ్ళు చాలా క్లియర్ గా స్టేట్ చేయడం జరిగింది. బెల్గాం ఇన్సిడెంట్ లో జరిగిన ఉదాహరణ వేరు, అంతా మనం ఇప్పుడు డిస్కషన్ పెట్టలేం కానీ అక్కడ లోకల్, అక్కడ స్టేట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్లేమ్ చేస్తున్నారు, లోకల్ స్టేట్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, వాళ్ళ సపోర్ట్ లేకుండా ఇన్సిడెంట్ జరిగేటువంటి అవకాశమే లేదని చెప్పారు కదా. మరి అటువంటిది బ్లేమ్ చేసి ఎక్కడ పోయినా భారతదేశాన్ని విశ్వ వేదికలో ఏ దేశం పోయినా భారతదేశ పరువు తీసేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఇంత ఘోరమైన తప్పు చేసి మన నాగరికులు మన ప్రభుత్వంలో మరి మనమే అంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంలో వారి పార్టీ చేసినటువంటి కార్యక్రమంలో ఇంతమంది మృతికి అనాలోచిత కార్యక్రమంలో ఇంతమంది మృతికి కారణమైనప్పుడు అసలు మరి ముఖ్యమంత్రి గారు ఏ విధంగా స్పందిస్తారో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజున వారు చేస్తే పాకిస్తాన్ చచ్చిపోతారని మాట్లాడిన సిద్ధిరామయ్య గారు, వారు చేస్తే పాకిస్తాన్ చచ్చిపోతారు కానీ మాట్లాడినారు. ఈ రోజు భారతీయులు అక్కడ, అందులోనూ బెంగళూరు వాసులు చనిపోయారు కదా. మరి దీనిపైన వారు ఏ విధంగా శ్రవణ్ గారు, మనకి రెండు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు వచ్చాయి. ఒకటి, డీకే శివకుమారము జరిగిన ఘటనకు క్షమాపణ కోరారు, కానీ సిద్ధరామయ్య అయితే ఒకటి చెప్తున్నారు, గతంలో కుంభమేళలో 50 నుంచి 60 మంది చనిపోలేదా, మరి మేము అప్పుడైనా అడిగామా, మిమ్మల్ని హడావుడి చేశామా, ఇప్పుడు మీరు ఎందుకు రాజకీయం చేస్తున్నారని చెప్పి అడుగుతున్నారు. నేను అదే అంటున్నా సార్, డీకే శివకుమార్ గారి స్టేట్మెంట్ స్వాగతిద్దాం. డెఫినెట్లీ అది హ్యూమానిటేరియన్స్ లో చాలా పాజిటివ్ గా తీసుకోవాలి మనం. సరే, తప్పు జరిగింది, నేను సారీ చెప్తున్నా అన్న దాన్ని కనీసం పాజిటివ్ గా తీసుకునే అవకాశం ఉంది. తప్పును సరిదిద్దుకుంటా అంటున్నాడు కాబట్టి ఆయన ఓకే. కానీ ముఖ్యమంత్రి గారు అంత అనాలోచితంగా దాన్ని అంటే దాన్ని ఏదో దాడి చేసి అక్కడ జరగలేదా, ఇక్కడ జరిగితే తప్పేంటి అని మాట్లాడడం తప్పు. కుంభమేళలో జరిగింది వీళ్ళకి తెలియదు సార్. ఈ దేశంలో అనేక అగ్ని ప్రమాదాలు, అనేక యాక్సిడెంట్లు, మీకు యాక్సిడెంట్లుగా కనిపించే విషయాలు అన్ని కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థలు బయటకు పెట్టవు. ఎక్కడ ఎవరు చేస్తున్నారు ఏంటి విషయాలు బయటకు చెప్పవు.
అది ఏది పడితే అది మాట్లాడడం సమంజసం కాదు. మరి ఇక్కడ జరిగింది తొక్కిసలాట, అక్కడ జరిగింది ప్రమాదం. రెండింటిని ఎట్లా కంపేర్ చేస్తారు ముఖ్యమంత్రి గారు? ఇప్పుడు అక్కడ జరిగిందేమో ప్రమాదము, ఇక్కడ జరిగిందేమో తొక్కిసలాట. అంటే ఇది క్రౌడ్ కుంభమేళలో మేనేజ్మెంట్ కూడా చేయలేక తొక్కిసలాట్లోనే కదా చాలా మంది చనిపోతారు. అట్లాగా సార్, ఇది అక్కడ ప్రమాదం జరగడం వల్ల ఇక్కడ క్రౌడ్ మేనేజ్మెంట్ చేయలేకపోవడం వల్ల ఉమ్, క్లియర్ గా. ఇప్పుడు క్రౌడ్ మేనేజ్మెంట్ చేస్తుంటే ఇక్కడ ఈ పరిస్థితి వచ్చేదే కాదు కదా నేచురల్ గా, ఉమ్. అవునా కదా? సో రెండు ఇన్సిడెంట్స్ ని కంపేర్ చేయడంలో వారి అజ్ఞానం బయటపడుతోంది క్లియర్ గా. అయినా ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి సంఘటనలు వచ్చినప్పుడు సరే తప్పు జరిగింది అనుకుందాం, మానవులందరూ తప్పులు అనుకుందాం, చాలా పెద్ద మనసుతో పాజిటివ్ ఆలోచించి చేసింది తప్పు. డీకే శివకుమార్ గారు ఏ విధంగా చెప్పారో, ఎస్ చేసి జరిగింది తప్పు జరిగింది, వీఆర్ రియల్లీ సారీ అనిపోయి వాళ్ళని పరామర్శించి మరి ఇంకోసారి జరగకుండా ఏ చర్యలు తీసుకోవాలి, వాళ్ళకి ఏదైనా న్యాయం చేసినట్టు అవకాశం చేస్తే కొంతలో కొంత అది సమాజానికి కూడా ఒక గుడ్ మెసేజ్ ఇస్తుంది. అది కాకుండా మీరు దాడి చేస్తాను, అక్కడ జరగలేదా ఇక్కడ జరగలేదా ఇంకా జరుగుతూనే ఉంటే మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే మాత్రం ఇది అమానవీయం, ఇది తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎక్స్గ్రేషియా ఇవ్వడానికి చాలా హడావుడిగా ఇచ్చాయి, ఇవ్వాలి కూడా, అది వేరే విషయం. కానీ ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ ఏదైతే యాజమాన్యం ఉందో దానికి సంబంధించింది కనుక ముందు వాళ్ళ దగ్గర నుంచే వసూలు చేయాలి డబ్బులు. చనిపోయిన వారందరికీ నష్టపరిహారంగా అమౌంట్ ఇప్పించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం వేరండి. ఇక్కడ ఏంటంటే ఇది ఒక పార్టీ కార్యక్రమం. యాక్చువల్లీ మీరు గుర్తుపెట్టుకోండి, ఒక పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ కార్యక్రమాలు జరుగుతుంటే అక్కడ ఎవరికైనా వచ్చిన సిబ్బందికి ఇబ్బంది వచ్చిన వాళ్ళకి మనం జరిగితే వాళ్ళు సొంత డబ్బులు ఇస్తారు. చాలా పెద్ద మనసు జనరల్ గా చెప్తున్నా, అంటే మంచి వ్యక్తులు, అందరినీ మనం కోట్ చేయలేం, కానీ జనరల్ గా అటువంటిది ఒక పార్టీ కార్యక్రమంలో జరిగింది. మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన కంపెన్సేషన్ తో మూడు పెట్టేసి దాన్ని వదిలేసి చేతులు దొరుకుంటామంటే అది ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీకి ఒక బాధ్యత ఉండదా? కాంగ్రెస్ పార్టీకి రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉండదా? కాంగ్రెస్ పార్టీకి తప్పుల్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం లేదా? ఇటువంటి కార్యక్రమం చేయడం ఏం సాధించారు, ఏం మెసేజ్ ఇచ్చారు సమాజానికి మీరు చెప్పండి. ఇటువంటి కార్యక్రమం సార్, ఆర్సీబీ అంటే ఏంటండి, మన దేశంలో అంతర్భాగం కాదా? అంతా మన వాళ్ళే కదా. ఆర్సీబీ గెలిచినా అంటే మనకు హైదరాబాద్ గెలిచినా లేదా ముంబై గెలిచినా రాజస్థాన్ రాయల్ గెలిచినా వీఆర్ ఆల్ వన్ కంట్రీ. ఆఫ్టర్ ఆల్ వీఆర్ ఆల్ వన్ కంట్రీ, వసుదైక కుటుంబము. ఇన్ఫాక్ట్ మాట్లాడాలంటే అందరు ప్లేయర్స్ ఇప్పుడు కలిసిపోయారు, ప్రపంచ బ్యారియర్స్ కూడా పోయినాయి. ఎందుకంటే ఈ ఐపీఎల్ వచ్చిన తర్వాత అన్ని వివిధ ప్లేయర్లు కూడా ఎక్కడ టీమ్స్, ఇప్పుడు మనకు వార్నర్ వాళ్ళందరూ కూడా హైదరాబాద్ ఆడంగానే మనం హైదరాబాద్ వార్నర్ అని పిలుస్తున్నాం మన ప్రజలు కూడా. వీఆర్ సీయింగ్ హిమ్ యాజ్ హైదరాబాద్ చెప్పాలంటే ఒక రకంగా. ఇట్స్ గ్లోబల్ విలేజ్ టుడే కదా. గ్లోబల్ విలేజ్ లో మీరు తీసుకొచ్చి ఇక్కడ ఆర్సీబీ గెలిచింది, హైదరాబాద్ ఓడిపోయింది, ముంబై గెలిచింది, రాజస్థాన్ రాయల్ ఓడిపోయింది, వాట్ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్ ఇస్ దిస్ మీరు చెప్పండి. దీనికన్నా ఒక కార్యక్రమం పెట్టండి, దేశానికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ రోజు భారతదేశ ప్రభుత్వం ఒక సక్సెస్ఫుల్ ఆపరేషన్ చేసింది. వై కాంట్ యు స్పీక్ ఆన్ దట్? లేదా అవేర్నెస్ క్యాంపెయిన్ చేయండి, బెంగళూరు జరిగిన పేర్లపై సంబంధించండి, లేదా ఇంకేదైనా యాక్టివిటీ చేయండి. యూ హ్యావ్ టు స్పీక్ ఆన్ దోస్ యాక్టివిటీస్. రైట్, మనతో పాటు గిరికొండలరెడ్డి గారు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కూడా జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. గిరికొండలరెడ్డి గారు నమస్తే అండి. సార్, బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో దాదాపు 11 మంది చనిపోయారు కదా, దీనికి సంబంధించి అయితే ప్రభుత్వ వైఫల్యమని బీజేపీ అంటుంది, కాంగ్రెస్ అయితే రాజకీయం చేయొద్దంటుంది. ఎలా చూడాలి? డీకే శివకుమార్ క్షమాపణ చెప్పారు, సిద్ధరామయ్య అయితే కుంభమేళాలో చనిపోలేదని అడుగుతున్నారు, ఎలా చూడాలి? అందరికి స్వతంత్ర టీవీ యాజమాన్యానికి నమస్కారం, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న మిత్రులకు నమస్కారం. హలో, వినిపిస్తుంది, చెప్పండి భయ్యా. ఇప్పుడు వృత్తులను చూసి ఇప్పుడు ఇది కొత్తగా జరిగింది కాదు, చాలా సందర్భాలలో పబ్లిక్ మీటింగ్స్ లో ఎక్కడైతే పబ్లిక్ గ్యాదర్ అవుతారో ప్లాన్ లేకుండా జరుగుతూ ఉంది. వాస్తవమైన విషయం. ఎందుకంటే ఈ దేశంలో ఈ జరుగుతున్న పరిస్థితులను చూస్తూ ఉంటే రోజు రోజుకి ఎడ్యుకేషన్ పెరిగినాక కూడా ప్లాన్ లేకుండా ఇప్పుడు సినిమా హాల్లో కావచ్చు, కుంభమేళలో కావచ్చు, ఈ రోజు ఆర్సీబీ జరిగిన ఉత్సవాల్లో కావచ్చు, వాళ్ళు ఏదో ప్రమోషన్ ఇచ్చుకోవడానికి జరిగిన పండుగలకే పెట్టుకుంటే జరిగిన దాంట్లో ప్రాణం అన్నిటికంటే విలువైంది. ఫస్ట్ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, సోదరులు మిత్రులు మాట్లాడుతాడు పహల్గావ్తో పోలుస్తా ఉన్నాడు. పహల్గావ్ సంబంధించిన ఇష్యూ వేరు, ఈ ఇష్యూ వేరు. ఇప్పుడు దేన్నైనా రాజకీయానికి ముడిపెట్టే దశలో ఈ రోజు రాజకీయ పార్టీలు, మీడియా ఛానల్ కూడా కొంతవరకు దానికి అట్లా సపోర్ట్ నా దృష్టిలో అయితే కరెక్ట్. వ్యక్తిగత అభిప్రాయం నేను మాట్లాడేది. రెండు, ఈ రోజు ఏ స్థాయి ముఖ్యమంత్రి ఉన్నా, ఏ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నా దానికి అపారం చెప్పాల్సిన పరిస్థితులు ఉన్నా ఇవన్నీ ఒక ఎత్తు. కానీ ఇప్పుడు ఆర్సీబీ యొక్క ఉత్సవాలు జరుపుకోవడానికి మన దగ్గర ఒక ప్రణాళికబద్ధమైన ఫంక్షన్ చేసుకోవడానికి పబ్లిక్ ఎంత గ్యాదర్ అయితే అనేది ఒక ఎస్టిమేషన్ లేని ఫంక్షన్స్ ఏర్పాటు చేసుకొని ఇరుకు దారులు పెట్టుకొని ఈ జరుగుతూ ఉంటే
ఒకసారి చూసి ఒకసారి గుణపాఠం తెచ్చుకోవాలి. సరే ఇప్పుడు మాట్లాడదాం సిద్ధరామయ్య తప్ప, శివకుమార్ తప్ప, లేకపోతే ఆర్సీబీ యాజమాన్యం తప్ప అంటే పబ్లిక్ ఏదైనా ఎడ్యుకేట్ కావాల్సిన ఒక ఆవశ్యకత ఉంది. మన మీడియా ఛానల్ కానీ, పబ్లిక్ లో ఉన్న వాళ్ళు కానీ, ఈ ఎవరైతే ఈ డొమైన్ లో ఉంటారో వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా మనం కళ్ళు తెరవాలి. ప్రాణం విలువైంది. మన ఇంట్లోకి ఒక ప్రాణ నష్టం జరిగినప్పుడు దాని విలువ తెలుస్తుంది. అంటే ఏదేమైనా గిరికొండరెడ్డి గారు మీరు చెప్తున్నారు ఏదైనా ప్లానింగ్ లేకుండా చేయడం అనేది తప్పని చెప్తున్నారు. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని మీరు చెప్పదలుచుకున్నారా? ఇప్పుడు కర్ణాటక జరిగినా, ఆంధ్రప్రదేశ్లో జరిగినా, ఇంకే రాష్ట్రంలో జరిగినా, తెలంగాణలో జరిగినా, ఎక్కడ ఏది జరిగినా నేను ఏం చెప్తున్నానంటే మనము ఆటను వినోదంగా చూసడానికి ఆట ఉండాలి. దేవుడి దగ్గరికి వెళ్తే ఆ పండగలో ఉండే మాదిరిని చేస్తే ఉండాలి. కానీ ఎక్కడికి వచ్చిందంటే పిచ్చి మనం ఎంజాయ్ చేసే పిచ్చి ఏ స్థాయికి వెళ్ళిందంటే పీక్కి వెళ్ళి మనం ఓపిక లేకుండా తోపులాట్ల మా ప్రాణం పోతానే కూడా కొంచెం కూడా ఆలోచించకుండా చాలా మంది చనిపోతా ఉన్నారు. దీనిపైన ఎప్పుడు ఏ ప్రోగ్రాం జరిగినా దానికి లిమిటేషన్ పబ్లిక్ ఎంత, వచ్చే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎంత అంతా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. గిరికొండరెడ్డి గారు ఇప్పుడు జరిగిన ఘటనకు బాధ్యులు ఎవరు అది చెప్పండి. బాధ్యత వహించాల్సింది ప్రభుత్వమా కాదా అంటే నా దృష్టిలో చెప్తా ఉన్నాను, నిర్వాహకులు బాధ్యులు. అదే విధంగా సేమ్ టైం ఉత్సవాల్లో పాల్గొని వచ్చిన వ్యక్తులకు పబ్లిక్ చూసి అన్నా కొంచెం అన్నా కంట్రోల్ అయ్యి మరి లోపలికి వెళ్ళడానికి నాకు వీలుంటుందా? పబ్లిక్ అనేవాళ్ళు గిరికొండరెడ్డి గారు పబ్లిక్ అనేవాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి సంబంధించిన ఏదైనా కార్యక్రమం వచ్చింది. దాదాపు ఆర్సీబీని తీసుకుందాం. ఆర్సీబీ విజయం కోసం చాలా కాలంగా అభిమానులు వెయిట్ చేస్తున్నారు. 18 సంవత్సరాల తర్వాత కప్పు కొట్టడం అనేది వాళ్ళు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు. దానికోసం అందరూ ఒక చోట గ్యాదర్ అవ్వాలనుకున్నారు. ఈ సందర్భంలో ప్రభుత్వమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న క్రమంలో అక్కడికి వాళ్ళంతా వచ్చారు. వచ్చినప్పుడు సరైన ఏర్పాట్లు చేయాల్సింది ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయలేకపోయిందా? వినండి, ఒక చిన్న విషయం వినండి. ఆర్సీబీ 18 సంవత్సరాల తర్వాత కప్పుకోవడం కూడా ఇండియా స్వాతంత్రం రాలేదు. ఈ క్రీడాకారుల చూసి అభిమానుల జీవితాలు మారలేదు. దేశ ప్రగతిలో వాళ్ళ భాగస్వామ్యం లేదు. మరి అలాంటప్పుడు ఎందుకంటే ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహించాల్సిన అవసరమే ఉంది. ఇప్పుడు నేను చెప్పబోయేది, ఇప్పుడు మీరు అడుగుతుంటే నేను కాంగ్రెస్ నాయకుడిగా నన్ను అడగొచ్చు ప్రశ్న, కానీ నేను చెప్తుంది జనరలైజేషన్ చెప్తున్నా. ఈ పబ్లిక్ ఎప్పుడైతే గ్యాదరేషన్ మీటింగ్స్ ఉండే వీటిని మనం తక్కువ స్థాయికి కుదించబడితే దేశం యొక్క పరిస్థితులు మారుతాయి. ఇప్పుడు అయిన తర్వాత చర్చ పెడతా ఉన్నాం. ఇలా కాంగ్రెస్ కర్ణాటకలో ఉండొచ్చు, రేపు బీజేపీ ఉండొచ్చు, రేపు ఇంకో పార్టీ ఉండొచ్చు. అది నన్ ఆఫ్. ఇప్పుడు అది జరగగానే నిందే సిద్ధరామయ్య వారేసో లేకపోతే ఇంకోల మీద వారేసడం అంత మాత్రాన పరిష్కారం కాదు. మన అందరం కలిసి కొండలరెడ్డి గారు మీరు ఏం చెప్పదలుచుకున్నారో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే అంటే సంబరాలు చేసుకోవద్దని చెప్తున్నారా? సంబరాలు చేసుకోవద్దు, చట్టాలను కఠినతరం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకు వితౌట్ ఎట్లాంటి ప్రికాషన్స్ లేకుండా, ఎట్లాంటి మొబిలైజేషన్ లేకుండా, నువ్వు ఒక పాసులు ఇష్యూ చేయకుండా, ఒక సంఖ్యను డిసైడ్ చేయకుండా మీటింగ్లు పెట్టడం అనేది ఆనవాయితీగా దేశంలో మారిపోయింది. దీనికి గ్యాదరింగ్ కుంభమేళాలు కావచ్చు, సినిమా హాల్ కావచ్చు. సినిమా హాల్లో వెళ్ళామే పిల్లలను తీసుకొని వెళ్ళింది. ఆ గ్యాదర్ లో పిల్లలను కోల్పోయింది, తన ప్రాణం కోల్పోయింది. ఇక్కడ కూడా జరిగింది అదే. మేము ఏమంటున్నాం బాయ్ సాబ్ అంటే ఇవాళ అరే అపలాజ్ చెప్తారు, లేదు దాని పేరు కమిటీ వేస్తారు, ఆ కమిటీ తర్వాత రిజల్ట్ వస్తుంది, కానీ ప్రాణం మాత్రం తిరిగి రాదు కదా. దీనికి దేశంలో కఠినతరమైన చట్టాలు తేవాల్సిన పరిస్థితి వచ్చింది. రాత్రి 12 గంటల దాకా మీడియాకి వెళ్ళి ప్రచారం తీసుకెళ్తున్నాం. అందరం భాగస్వాములమే, ప్రాణాలు పోతా ఉన్నాయి. వీటన్నిటిని చేయాలంటే దేశంలో, రాష్ట్రంలో కానీ కఠినతరమైన చట్టాలు తేవాలి. ఇంటెలిజెన్స్ విభాగాన్ని పరిపుష్టి చేయాలి. అదే విధంగా ఎవరైతే పర్మిషన్ తీసుకుంటారో వాళ్ళకు క్రిమినల్ యాక్ట్ వర్తించే విధంగా చట్టం చేస్తే తప్ప ఇది కంట్రోల్ కాదు. చట్టం చేయాలని మీరే చెప్తున్నారు. మీ నాయకులు సిద్ధరామయ్య లాంటి వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు? ఈ ప్రమాదం ఇక్కడ జరిగింది, గతంలో ఎక్కడ కుంభమేళలో జరగలేదా అని చెప్తున్నారు. ప్రమాదాలు జరుగుతున్నాయి, కానీ జరిగిన వాటి నుంచి ఏం గుణపాఠాలు నేర్చుకుంటున్నారు? జరగకుండా చూసుకోవాల్సిన అవసరం లేదా? ప్రమాదాలు జరిగినప్పుడే మనం రాజకీయ పార్టీల మీద ఈ రోజు సిద్ధరామయ్య స్థానంలో కూడా సిద్ధరామయ్య బీజేపీ వాళ్ళు ఇతర పార్టీలు నిందేస్తుండొచ్చు, కానీ పాలకులు ఎవరైనా ఆ వ్యక్తికి సూపర్విజన్ పవర్ లో ప్రాబ్లం కాదు. అది అచానక్ గా జరిగిన సంఘటన యాక్సిడెంట్ గా జరుగుతాయి. కానీ ఇంటెలిజెన్స్ లోపం మనం ఎక్స్పెక్ట్ చేసినా అంత మందిని క్రౌడ్ ని కంట్రోల్ చేయలేము. కానీ
అక్కడ ఉండే కెపాసిటీకి మంచి మంది వస్తున్న ఎక్స్పెక్టేషన్ ఉందా లేదా దానికి సంబంధించి చర్యలు తీసుకోవడం కంటే దాన్ని చట్టం చేసినట్టే ఇట్లాంటి ఉత్సవాలు పెట్టుకోకుండా బంద్ అవుతారు. చాలా ఇప్పుడు మొబైల్తో వచ్చినాయి, టీవీలో వచ్చింది, ఇంటర్నెట్ వచ్చింది, ఎక్కడైనా చూసుకోగలుగుతారు కదా. ఇప్పుడు మనం మాట్లాడదాం భాయ్ సాబ్, మీరు మాట్లాడేది ఒక వర్షన్ రాజకీయంగా నేను మాట్లాడలేను. రాజకీయంగా మాట్లాడేది ఉంటే రాజకీయంగా మాట్లాడదాం. నేను చేస్తా అన్న ప్రతివిమర్శ చేస్తాడు, విమర్శ కాదు. దీన్ని కట్టెతర ఒక ఇన్సిడెంట్ చూసినాక ఇట్లా 10 ఇన్సిడెంట్ చూసినా కూడా మారకపోవడం అనేది మన ప్రజాస్వామ్యంలో పేదోళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఎంజాయ్ లో పేదోడే చనిపోతుండు, ఉన్నోడు చనిపోవట్లే. ఉన్నోనికి విఐపి టికెట్ ఉంటాయి, విఐపి క్యారీలు ఉంటాయి. కానీ ఎవడైతే పేదరికంలో మిడిల్ క్లాస్ పీపుల్, అప్పర్ లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ పని అవుతారు. ఎందుకు? వాళ్ళు కింది స్థాయిలో తోటలా ఉండేవారు వాళ్ళు. మేము ఏమంటాను, ఆ క్షణిక ఎంటర్టైన్మెంట్ కోసం క్రికెట్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, టీవీ కావచ్చు, ఈ జరుగుతున్న షోల కోసం యోగబాగేది ఎవరు చెప్పండి? ఎవరు? వీకర్ సెక్షన్స్. వాళ్ళ ప్రాణాలు పోతా ఉన్నాయి. దీనిపైన కఠినతరమైన చట్టాలు లేకపోవడం వల్లనే జరుగుతుంది. అప్పుడు కానీ పబ్లిక్ గ్యాదరింగ్ భయంతో మనం ఫంక్షన్ చేసుకుంటాడా, ఇంకేమైనా మేర పెట్టుకుంటా, అది సెకండరీ. అట్లా చేయాల్సిందే. అట్లా చేసినప్పుడు మాట్లాడదాం. సరే అయ్యా కాంగ్రెస్ సీఎం ఉన్నంత మాత్రాన కాంగ్రెస్ సీఎం ఇంట్లోకే చేయమని చెప్పినోడు కాదు. శివకుమార్ సారీ చెప్పాల్సిన అవసరం లేదు. నేను అడిగితే అవసరం ఏముందండి? జనంకి మనం ఎడ్యుకేట్ ఎలా చెప్తారు? కొండలరెడ్డి గారు సారీ చెప్పకూడదని చెప్తారు, మీరు ఎలా చెప్తారు? ఎందుకంటే అక్కడ ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో నిర్వహించారో వాళ్ళ తప్పిదంతోనే 11 మంది చనిపోయారు. వాళ్ళను ఖచ్చితంగా శిక్షించాల్సిందే. ఎందుకు? వాళ్ళు బ్యారికేడ్లు కానీ ఏర్పాట్లు కానీ ఒక క్యూ లైన్స్ కానీ ఏర్పాటు చేయకుండా ఎట్లా వచ్చేసి పోతున్నట్టు ఏర్పాటు చేసిన ప్రాణాలు పోయినాయి. ఇలా 11 మంది చనిపోయి ఉండొచ్చు, 50 మంది చెతగాతులుగా ఉండొచ్చు. కానీ ఆ బీజేపీలో మన ఆర్సీబీలో ఉన్న ప్లేయర్స్ కు వాళ్ళ యజమాన్యానికి ప్లేయర్స్ ₹1,00,00,000 వచ్చినాయి. మరి చనిపోయినకి ఏమొస్తుందండి? రైట్ లక్ష్మణ్ గారు, చనిపోయినకి ఏమొస్తుంది? మనం ఇచ్చారు మాట్లాడాలి. మీరు నేరము సిద్ధిరామయ్య చేయలేదు, అక్కడ ముఖ్యమంత్రి చేయలేదు. ఏ ముఖ్యమంత్రి చేయడు? చంద్రబాబు నాయుడు కుంభమేళ అది నది జరిగినప్పుడు పుష్కరం జరిగింది. ఇంకో ప్రమాణ స్వీకారం మన పుష్ప సినిమా జరిగింది. ఎందుకు బాధ్యత చేసిన పుష్ప సినిమాల? తన బాధ్యత తీసుకోలేదని. ఈ రోజు కూడా మేము కూడా అంటున్నాం, ఆర్సీబీలో కూడా శిక్షించాల్సిందే యజమాన్యాన్ని. ఎందుకు వదిలిపెట్టాలి? ఆర్సీబీ నిర్వహించలేదండి ఇది. యాక్చువల్గా గిరికొండలరెడ్డి గారు, యాక్చువల్గా ఆర్సీబీ నిర్వహించలేదు ఈ కార్యక్రమాన్ని, రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించింది. అందుకే రాష్ట్ర ప్రభుత్వమే ఈరోజు దోషి అని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిందండి. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి అని మీరు అంటున్నారు. కానీ ఆర్సీబీ యొక్క ఉత్సవం ఎట్లుందండి? ఆర్సీబీ వాళ్ళు దాని యాజమాన్యం పూర్తిస్థాయి బాధ్యత తీసుకోవాలి. మేము కంట్రోల్ తప్పింది. జనాన్ని కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన ఆవశ్యకత వచ్చిందని చెప్తా ఉన్నాను. ఈ దేశంలో పండుగలకు మీటింగులకు పెట్టే సిస్టమ్ ను మార్చాలి అని అంటున్నాను. అక్కడ కాంగ్రెస్ బీజేపీ గారని చెప్పేది బిడ్డ ఆ టైం జరిగినప్పుడు సరే కర్ణాటకలో ఆ ఉత్సవం చేస్తే మంచి జరుగుతుంది, మా రాష్ట్రానికి కప్పు వచ్చింది అని అనుకోవచ్చు. అది దేశానికి సంబంధించిన కప్పు కాదు కానీ అనుకోవచ్చు. కానీ నేను ఏమంటున్నా భాయ్ సాబ్, ఒక్క విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. ఇట్లాంటి వాటికి కఠినతరమైన చట్టాలు చేయడం వల్ల అల్లాకెళ్ళి వెళ్ళిపోతా ఉన్నారు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయాలనుకున్నా, సంస్థ చేయాలనుకున్నా దానికి ఎవరు బాధ్యులు ఉన్నారు, అథెంటిక్ ఆఫీసర్లు ఎవరు ఉన్నారు, వాళ్ళు బాధ్యులు అవుతారు, వాళ్ళు శిక్షణ భవిస్తారు. ఒక సీఎం జరుపుదామని చెప్పినంత మాత్రాన సీఎం ఇంతమంది క్రౌడ్ వస్తున్నాడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ సంబంధించిన అధికారులు సస్పెండ్ చేయాల్సిందే. తప్పెందుకంటే మనం కానీ నిర్వాహకులు మాత్రం సంఘటన సిద్ధరామయ్య విన్నట్టు మాట్లాడిండు. పహల్గావ్ లో జరిగిన సంఘటన సిద్ధరామయ్య పాకిస్తాన్ లో చచ్చిపోతానల్లే మొత్తం మాట్లాడాలి. బీజేపీలకు అలవాటు అయిపోయింది, కొంతమందికి ఒక అలవాటు అయిపోయింది మీడియా ముందు మాట్లాడడం. పూర్తి స్థాయిలో మాట్లాడాలి. యుద్ధం జరిగితే రెండు పక్కల ప్రాణనష్టం జరుగుతుంది. గిరికొండలరెడ్డి గారు, అంటే ఒక విషయం చెప్పండి. ఇప్పుడు పుష్ప సినిమాకి వచ్చిన రేవతి లేకపోతే ఆ పిల్లాడు చనిపోయిన పిల్లాడు హాస్పిటల్లో ఉన్నాడు, రేవతి చనిపోయిన ఘటనలో అయితే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎవరిని అరెస్ట్ చేయాలంటారో చెప్పండి. ఆ సమస్య ఎవరైతే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఎందుకు? ఒక ప్రభుత్వం ఒక ఇండికేషన్ ఇస్తుంది, ఒక దాన్ని సూపర్వైజర్ బాస్ గా ఒక ఆర్డర్ ఇస్తాడు, దాని కింద నెరవేర్చిన బాధ్యత సీఎంఏ, దానికి పోలీస్ ఆఫీసర్ కాదు. సార్ ఆలోచించండి. వాళ్ళు ఇప్పుడు దానికి యాజమాన్యం ఏ స్థాయిలో పబ్లిక్ వస్తారని అంచనా వేయడంలో తప్పు ఉండొచ్చు.
కానీ ఇక్కడ జరగడానికి నేనేమో జరగడానికి కారణాలు దీన్ని ఎట్లా బంద్ చేద్దామని నేను అంటున్నాను. ఉమ్, ఇప్పుడు పహల్గావ్లో జరిగిన సంఘటనతో పోల్చి దాన్ని సిద్దిరామయ్య ఇట్లా మాట్లాడు, రాహుల్ గాంధీ అట్లా మాట్లాడి, ఇది కరెక్ట్ కాదు. దేశభక్తితో కూడుకొని అందరం కాంగ్రెస్ కూడా పూర్తిగా సపోర్ట్ చేసింది. ఉమ్. మీరు చెప్తున్న ప్రచారం ఏదైతుందో, మీ మీడియా గ్లోబల్ ప్రచారం ఏదైతుందో ఆ ప్రచారం తప్పంటున్నాం మేము. మేము ఏం దేశభక్తితోనే ప్రచారం తప్పంటారు? ఇప్పుడు పలానా చోట ఏం ప్రచారం? ఇష్యూ జరిగితే ఈ ఇష్యూ దేశంలో- జరిగింది, ఈ పలానా వాళ్ళు దేశంలో ఆరోపణ సైన్యం చేస్తే జరుగుతుంది. ఆరోపణ చేశారని చెప్పడం తప్ప. సైన్యం పైన- మీడియాది గ్లోబల్ ప్రచారం ఎలా ఈ అవుతుంది? ఈ సైన్య రక్షక దళాల పైన అపారమైన గౌరవం ఉన్నది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. ఈ దేశంలో సైనికుల పైన ఉండే ప్రేమ ఆప్యాయత ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. ఈ దేశ రక్షణలో కాంగ్రెస్ పాత్ర, దేశాభివృద్ధిలో, దేశ రక్షించడంలో కాంగ్రెస్ పాత్ర ఉంది. ఉమ్, ఈ రోజు ఏ చెప్పినా వక్రీకరించి ముందు సఫిక్స్ పెట్టి దాన్ని కథలడం అలవాటు అయిపోయిన పార్టీలతో మీరు ఆన్సర్ చెప్పడం తప్పు. కొండలరెడ్డి గారు మంచి మాట్లాడదాం మంచి ఇంకా. ఉంటుంది, చెడు చెడు ఉంటుంది. రైట్. దేశంలో జరుగుతున్న పరిస్థితులకు అనుకూలమైన పరిస్థితులను మనం మాట్లాడుతూ ఉండాలి తప్ప ఏదైనా రాజకీయం చేసినా మాట్లాడుతా అంటే అవతల పార్టీ కూడా ఊకోదు కదా. నీ పార్టీ నువ్వు సొమ్ము చేసుకున్నాడు, అవతల పార్టీ కూడా తను సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తుంది. న్యాచురల్ అది. ఆ దాన్ని పెట్టి ఇది నువ్వు దేశభక్తి లేదు ఈ దేశాన్ని 70 ఏళ్ళు కాపాడినరా, ప్రాణాలు ఇచ్చిపెట్టిందా? ఇందిరాగాంధీ ప్రాణం ఎక్కడ పోయింది? రాజీవ్ గాంధీ ప్రాణం ఎక్కడ పోయింది? రైట్. కానీ ఎక్కడ పోయింది? రైట్. కొండలరెడ్డి గారు మాట్లాడదామండి ఇంకాను. పడుకుంటున్నారా? రైట్, మాట్లాడదాము. లక్ష్మణ్ గారు, సార్ ఏ- ఒక ఏ- 5 నిమిషాలు నాకు టైం ఇస్తే నేను మాట్లాడేసి వెళ్తాను సార్. నాకు కూడా పనులు ఉన్నాయి వేరే. ఓకే, శ్రవణ్ గారు, ముఖ్యంగా ఏదేమైనా ప్రభుత్వాలు కానీ లేకపోతే పార్టీలు కానీ రాజకీయం చేస్తున్న ఏదైనా ఒక ఘటన జరిగితే వెంటనే ప్రభుత్వాన్ని నిందించడం జరిగిపోతుంది, ఇదంతా ప్రభుత్వ ఫెయిల్యూర్ అంటం జరిగిపోతుంది. కానీ అక్కడ వాస్తవాన్ని గ్రహించట్లేదు అనేది కొండలరెడ్డి గారు అంటున్నారు. ఇప్పుడు సార్, ఇప్పుడు వారే చాలా కన్ఫ్యూజన్ ఉన్నారు. కాసేపు వారే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధం లేదంటారు, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఫెయిల్ మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా 20 నిమిషాలు మాట్లాడినా. కొండలరెడ్డి గారు, రైట్, శ్రవణ్ గారు మాట్లాడండి. కాదు, నేను ఒకసారి ఏమంటున్నా అంటే, మీరు 20 నిమిషాలు తిట్టినా నేను నోరు మూసుకొని కూర్చున్నా. ఒక 5 నిమిషాలు నన్ను మాట్లాడి 2 నిమిషాలు పోరి మాట్లాడి వెళ్ళిపోతా కథం. తర్వాత నేను ఏమంటున్నా నేను అదే చెప్తున్నాను. ఒక 2 నిమిషాలు జస్ట్ నాకు, తర్వాత మధ్యలో డిస్టర్బ్ చేయగలదు ప్లీజ్. నేను ఏమంటున్నా అంటే, వారు ఏం చెప్తున్నారో వారికే క్లారిటీ లేదు. ఇప్పుడు ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ, కంప్లీట్ మెషనరీ ఎవరి చేతుల్లో ఉంది? కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఉంది. మరి ఫెయిల్యూర్ ఎవరు తీసుకోవాలండి? ఫెయిల్యూర్ ఎవరు తీసుకోవాలి? ఆర్సీబీ వాళ్ళు ఏమన్నా చెప్పారా మీరు ఆర్గనైజ్ చేయమని చెప్పి? ఒకవేళ నిజంగా అట్లా ఏమన్నా వాళ్ళు ఏమైనా అప్లికేషన్ ఉంటే పెట్టి ఆర్సీబీ వాళ్ళని బొక్కలేమని చెప్పండి. ఎందుకంటే కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు ఆర్సీబీలో, ఆ కంపల్సేషన్ తీసుకెళ్లి వీళ్ళకి ఇమ్మని చెప్పండి. అది బయట పెట్టమంటే పెట్టట్లేదు కదా. మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం పక్కన పెట్టి ఎవరి మీద తీసుకోవాలో మీకే క్లారిటీ లేకుండా మీరు నిజంగా అట్లనే ప్రతిదానికి ముఖ్యమంత్రి గారు రెస్పాండ్ కాదు. రైట్. మరి అట్లనప్పుడు అల్లు అర్జున్ మీద ఎందుకు పెట్టిన కేసు? మరి సంజయ్ యాజమాన్యం మీద ఎందుకు పెట్టలేదు? లేదా ఆ డైరెక్టర్ లేదా మిగతా వాళ్ళని ఎందుకు పెట్టలేదు? మళ్ళీ ఆ కేసు పెట్టిన కేసు ఏమైనా నిలిచిందా? రాత్రికి మాట్లాడగా తెల్లారి మళ్ళీ క్లోజ్ అయిపోయింది. సో ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి ఇంకో విషయం పహల్గామ్తో ముడిపెట్టే విషయం అన్నారు. నేను అంటున్నా, నేను చాలా క్లియర్గా చెప్పినా సార్, దయచేసి నేను మీ దేశభక్తులే అంటలే, మీరు మహాదేశభక్తులు, అది దేశానికి స్వాతంత్రం తెచ్చి చేసిందే మీరు, సర్వనాశనం చేసింది కూడా మీరే, అన్ని మీరే, నేను కాదటలే. కానీ నేను ఏమంటున్నా అంటే, పహల్గామ్ లాంటి సంఘటనలో టెర్రరిస్టులు ఎంతో స్కెచ్ చేసిన దగ్గర ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని మాట్లాడే మీరు ఒక చిన్న ఇన్సిడెంట్ లో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కూడా మీరు మేనేజ్ చేయలేకపోయారు కదా, క్రౌడ్ మేనేజ్మెంట్ చేయలేకపోయారు కదా మీరు. యు ఆర్ టాకింగ్ అబౌట్ ద నేషనల్ సెక్యూరిటీ. ఈజ్ ఇట్ నాట్ ద షేమ్? ఈజ్ ఇట్ నాట్ సంథింగ్ విచ్ వి షుడ్ నాట్ లిసన్ ఫ్రమ్ ద కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ నోటిలోంచి దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఏవైతే అక్షరాలు వస్తున్నాయో దాన్ని నేను ఖండిస్తున్నా. మీరు జాతీయ భద్రత గురించి ఆ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక వేదికల సాక్షిగా ఈ దేశం పరువు తీసే విధంగా ఇష్టానుసారంగా యూ క్వశ్చన్ ఎవ్రీథింగ్, ఎన్ని రైఫల్స్ పడిపోయని చెప్పమన్నారు. ఓపెన్ పార్లమెంట్ డిబేట్ పెట్టి యుద్ధంలో ఏం జరిగిందో డిబేట్ ఎవడన్నా మాట్లాడతారా అండి? అట్లా నేను చెప్పింది ఆ విషయం. పార్లమెంట్ పెట్టి పార్లమెంట్లో పాకిస్తాన్ నన్ను ఎన్ని బుల్లెట్లు కొట్టింది అని మేము డిస్కస్ చేసి పార్లమెంట్లో దేశంలో ఉన్న ప్రజలందరూ చెప్పాలా? తగులుతాయండి. యుద్ధం అన్నాక ఇంకో కొట్లాడైనప్పుడు, రోడ్డు మీద కొట్లాడినప్పుడు వాడు 2 కొడితే నువ్వు 1 కొడతావు, మొత్తానికి ఇద్దరికైతే దెబ్బలు తగులుతాయి కదా. ఓకే, కానీ మరి మనకు ఎన్ని బుల్లెట్లు తగ్గినాయి, మన ఫ్లైట్లు ఎన్ని వెంటనే దీనిపైన పార్లమెంట్లో పెట్టి చర్చ పెట్టడం ఇది నిజంగా దేశభక్తి మీరు చెప్పాలి. నేను దీన్ని ప్రశ్నించిన ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని అక్కడ మాట్లాడి భారతదేశ పరువును రోడ్డు మీదకి ఇచ్చే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు క్రౌడ్ మేనేజ్మెంట్ చేయలేకపోతుంది కదా. ఆఫ్టర్ ఆల్ ఒక క్రికెట్ కి సంబంధించిన ఒక క్రౌడ్ మేనేజ్మెంట్ ఇన్సిడెంట్ లో అట్టర్ ఫ్లాప్ అయిన కాంగ్రెస్ పార్టీ వీళ్ళు దేశం గురించి మాట్లాడతారు, నరేంద్ర మోడీ గురించి మాట్లాడతారండి.
కాబట్టి పూర్తి స్థాయిలో ప్రభుత్వం నేనేమంటున్నా అంటే కనీసం ఆ సంబంధిత శాఖ మంత్రో దానికి పర్మిషన్ ఇచ్చినోడో ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవడో ఒక బాధ్యత తీసుకోవాలి కదా. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్స్గ్రేషన్ మీద పక్కన పడేసి ఏమండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఎక్స్గ్రేషన్ మీద పక్కన నిజంగా ఒకవేళ ఆర్సీబీది మీరు బాధ్యత అంటున్నారు కదా, వై డోంట్ యు గో అండ్ ఆస్క్ ఆర్సీబీ గవర్నమెంట్ టు పే ద కంపన్సేషన్ ఎక్స్గ్రేషన్ ఆర్సీబీకి వచ్చినటువంటి డబ్బుల్లోంచి ఎందుకు ఇప్పారు మీరు? కాబట్టి ఇది ఏదో కేవలము ఆర్సీబీ యాజమాన్యం కూడా చనిపోయిన వాళ్ళకి 10 లక్షలు ఇస్తామని చెప్పిందండి. నేనేమంటా ప్రతి ఒక్కరికి ఇప్పారు 10 లక్షలు ఏం సరిపోతుంది సార్ మీరు చెప్పండి? 10 లక్షలు ఒక్కొక్కరికి ఇస్తారా? ఏం చేస్తారు? ఇన్సిడెంట్ పోయి వాళ్ళని కూడా చేయాలి. ఇప్పుడు అల్లు అర్జున్ గారిని ఏ విధంగా అరెస్ట్ చేస్తారో వాళ్ళ మీద కూడా కేసు పెట్టి కేసు ఫైల్ చేయాలి కదా మరి. అలాంటి అక్కడికి వచ్చిన ప్లేయర్స్ కూడా అరెస్ట్ చేయాలి. ఇన్సిడెంట్ జరిగింది, నేను కాదంటలే 100%. దాన్ని కరెక్ట్ చేసుకుని తప్పు జరిగిందని ఏ విధంగా మీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఉందాక చెప్పారో నేను దాన్ని సపోర్ట్ చేస్తున్నా అంటున్నా. మీ ముఖ్యమంత్రి వారు మాట్లాడిందని నేను వ్యతిరేకిస్తున్నా. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయితే చాలా హుందాగా మాట్లాడిండు, తప్పు జరిగిందని ఒప్పుకున్నాడు, దాన్ని సరిదిద్దుగా ఒప్పుకున్నారు. యాజ్ ఏ అపోజిషన్ పార్టీ ఐఎమ్ వెల్కమింగ్ ద స్టేట్మెంట్ ఆఫ్ ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక. But what your chief minister has spoken is completely wrong. You are actually comparing it with something else which should not be compared at all. దీన్ని నేను వ్యతిరేకిస్తున్నా అంతే. రైట్ లక్ష్మణ్ గారు, ముఖ్యంగా ఇప్పుడు ఆర్సీబీ సంబరాల్లో తొక్కిసలాట కానివ్వండి, లేకపోతే కుంభమేళాలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో జరిగిన తిరుపతి ఘటన కానివ్వండి, ఈ తొక్కిసలాట్లు అనేవి చాలా సందర్భాల్లో జరుగుతూ ఉన్నాయి. ఎంత టెక్నాలజీ పెరిగినా ఎందుకు మన వాళ్ళు ఇలా నిర్వహణలో లోపాలు ఎందుకు వస్తున్నాయి? ముఖ్యంగా ఒక్కదాన్ని చూసి ఇంకోసారి ఎందుకు గుణపాఠం నేర్చుకోలేకపోతున్నారు? అది నేను అనేది. ఇప్పుడు ఇద్దరు మిత్రులు చెప్తున్న మాట ఒకటి, నిర్లక్ష్యం అన్నది జరిగింది. ప్రజల వైపు కూడా అలాంటి తల్లిదండ్రులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది పిల్లలు బయటికి పంపించేటప్పుడు. అలాగే ప్రభుత్వం కూడా ఆలోచించాల్సింది ఏమిటంటే ప్రతిదాన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోకూడదు. ఇప్పుడు ఇది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏంటి అది ఒక ప్రైవేట్ సంస్థ. ఏ ప్రైవేట్ సంస్థ అది చెప్పండి? యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ అంటే ఆల్కహాల్ బేవరేజ్ కంపెనీ, అది స్పాన్సర్ చేస్తున్నది మ్యాచ్ను. అంటే పక్క బిజినెస్ అది. అక్కడ ఆడారు గెలిచారు, ఆయన టాలెంట్ కాదు ఇక్కడ, దాని వెనక పక్క బిజినెస్. ఈ బిజినెస్ గురించి ఎవరు మాట్లాడడం లేదు. అలాగే బెట్టింగ్ గురించి ఎవరు మాట్లాడడం లేదు. ఈ కంపెనీలకు ఏం పనిదండి ఇవన్నీ? ఈ సిస్టమ్ తీసుకొచ్చింది ఎవరండి? నేషనల్ లెవెల్లో ఒక కంపెనీ పెట్టడము, కంపెనీల వాళ్ళు ముందుకు రావడము, క్రికెట్ మ్యాచ్లు ఆడిపించడము, దానికి ప్రభుత్వాలు ప్రోత్సాహించడము, ఆ కంపెనీలని వెనక పెద్ద ఎత్తున వేలాది కోట్ల రూపాయలు చేతులు మారటము. పోనీ బెంగళూరు కర్ణాటక ప్రజలు, కర్ణాటక యొక్క నైపుణ్యము గల క్రికెటర్స్ గెలిచారు, వాళ్ళ వలన వాళ్ళకి అభినందించాలంటే ఓకే, కానీ అలా కాదు కదా. ఇతర రాష్ట్రాల నుంచి కూడా తెచ్చుకొని ఆ టీములో పెడతారు. అవి ఎవరి వల్ల గెలిచినట్టు? అక్కడ కర్ణాటక వాళ్ళ వల్లనే గెలిచినట్టు కాదు కదా. అది ప్రైవేట్ కంపెనీ. ఇప్పుడు స్టేడియం క్రికెట్ అసోసియేషన్ కంట్రోల్లో ఉన్నప్పుడు ఎందుకు ఇవాళ హైకోర్టు ఈ రెండు సంస్థల మీద కేసులు పెట్టమని చెప్పింది? క్రికెట్ అసోసియేషన్ స్టేడియం నిర్వహిస్తున్నప్పుడు అది కూడా బాధ్యత తీసుకోవాలి. అరే ఇంత జనం రావచ్చు, ఎలా నిర్వహించాలి, ఎంత పోలీసులు కావాలి, ఎంతమంది, అలాగే అసోసియేషన్ తరపున వాలంటీర్లు, అక్కడ ఎంప్లాయీస్ వీళ్ళందరూ ఉంటారు, ఎలా ఉపయోగించాలి అనేది వాళ్ళు ఆలోచించాలి. అలాగే ఈ ప్రైవేట్ కంపెనీ వాళ్ళని తీసుకొస్తూ ఉన్నప్పుడు, వాళ్ళకి అక్కడ అభినందనలు చెప్తూ ఉన్నప్పుడు ప్రైవేట్ కంపెనీ కూడా బాధ్యత ఉంది. తను కూడా ఇన్వాల్వ్ కావాలా? అరే ఏం చేయాలి, ఎలా కావాలి, జనం అంతా వస్తే వచ్చి మీద పడితే పరిస్థితి ఏంటి అని అది మర్చిపోయింది. వీళ్ళు కూడా ఎగేసుకొని ఒక డిప్యూటీ సీఎం అదేదో పెద్ద ఇదైపోయినట్టు ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకొని తేవాల్సిన అవసరం ఏముందంటే? అక్కడ అభినందించడం తప్పులేదు, ఓకే, క్రికెట్ మంచిగా ఆడాడు, మంచిగా వికెట్లు తీశాడు, మంచిగా స్కోర్ చేశాడు, వాళ్ళని అభినందించడం ఏం తప్పులేదు. నేను పిలుచుకోండి, ఇంటికి పిలుచుకోండి, లేదంటే సెక్రటరీని పిలుచుకోండి, క్యాంప్ ఆఫీసులు పిలుచుకోండి, అభినందించండి, పంపించండి, తప్పులేదు.
అభినందించాల్సిందే, నేను కూడా వద్దని చెప్పడం లేదు. కాకపోతే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ఏం ఆలోచించారు? యూత్‌ని అట్రాక్ట్ చేసుకుంటాం, ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకుంటాం అనే పద్ధతిలో ఉండకూడదు. ఇప్పుడు ఈ రాష్ట్రం అని కాదు, ప్రతి రాష్ట్రాల్లో ఇట్లా జరుగుతున్నాయి. బీజేపీ రాష్ట్రాల్లో కూడా ఇలాగే జరుగుతాయి. అలాగే ఓట్ బ్యాంక్ కోసం ఉపయోగించుకుంటారు. ఎవరు గెలిచారు, రాజస్థాన్ గెలిచిందనుకోండి, అక్కడ కూడా వాళ్ళకి ఏదో ఒక ప్రభుత్వ అభినందన కార్యక్రమాలు పెట్టేస్తారు. పెట్టండి, ఎవరు వద్దనరు. పెట్టేటప్పుడు ప్లానింగ్ ఉండాలి కదా. ప్లానింగ్ లేకుండా ఎలా చేస్తారు చెప్పండి. ఇక్కడ మీరు అతని సామర్థ్యాన్ని మనము చూస్తున్నాము. ఓకే, మంచిగా క్రికెట్ ఆడాడు, సామర్థ్యంతో తను స్కోర్ చేశాడు, దానివల్ల గెలిచారు, అతన్ని అభినందించారు. అది టాలెంట్ను అభినందించడం వేరు. దీని వేరగా పెద్ద బిజినెస్ నడుస్తూ ఉన్నప్పుడు దేన్ని అభినందిస్తాం మనము చెప్పండి? వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదా ఆ బిజినెస్, ఆ సంస్థకు? వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ కాలేకపోయారు? మస్తుగా ప్రైవేట్ ఆర్మీ వస్తుంది, ఇవాళ దొరుకుతారు, సెక్యూరిటీ పెట్టుకోవాలి కదా. వాళ్ళు కూడా అన్ని ప్రభుత్వం మీద తోసేస్తే ఎలా కుదురుతుంది? అలాగే ప్రభుత్వం కూడా ఆలోచించాలా, ఎంతవరకు మనం చేయగలుగుతాము, ఎంతవరకు చేయకూడదు. అభినందించడం వేరు, ఆడ స్టేడియంలోకి అలౌ చేసి ఆ స్టేడియం కంట్రోల్ లేకపోయి పాపం ఆ పిల్లలు వారి కుటుంబాల చూస్తే మనకు బాధ కలగదా? అలాగే చాలా మందికి ఇంకా గాయాలు తగిలి ఉన్నాయి. వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళ కుటుంబాలు ఏంటి? ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి, మొత్తం ఫ్యామిలీ అంతా ఆ అబ్బాయి మీద ఆధారపడుతుంది. రేపు ఆ అబ్బాయికి ఏమైనా జరిగితే ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద కూడా ఉంటది. ఏ ప్రభుత్వం అధికారం, పార్టీలు పక్కన పెడదాము, ప్రభుత్వమే ఇక్కడ. ఎవరి పార్టీలో ఎవరు అధికారంలో ఉన్నారన్న, ఏ పార్టీ ఉందని కాదు, ప్రభుత్వం అన్నది ఉంది. ఎందుకు అలా చేస్తున్నారు? ఎందుకు ఆ విధంగా నిర్లక్ష్యం చేశారు? ఎందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు? ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి ఒక ప్రశ్న వస్తుంది, వాళ్ళు వస్తున్నారంటే చూడడానికి ఎయిర్పోర్ట్ కూడా పోతారు. దారంబడి వెహికల్స్ లో 2 వీలర్స్ వస్తాయి, కార్లు వస్తాయి. ఎన్ని కిలోమీటర్లు, ఎక్కడ వరకు ప్లాన్ చేయాలి, ఎక్కడెక్కడ పోలీస్ బందోబస్తులు ఉండాలి, ఇవన్నీ ప్లానింగ్ అనేది ముందు చేసుకోవాలి కదా. అలాగే ఈ ప్లానింగ్ సరిగా ఉందా లేదా అని చెప్పి నిర్వాహకులు కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి కదా. ఏమి కనిపించలేదు అక్కడ. మనం ఉన్న పిల్లగా జనం వచ్చేసి గేట్లు తెంపేసుకొని లోపలికి. అంటే లక్ష్మి గారు, ఇంకో విషయం, పోలీసులు అయితే సంబరాలకు అనుమతించలేదు, కానీ వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి మరి రాజకీయ నాయకులే వాళ్ళు ఇది చేశారని అంటున్నారు, పబ్లిసిటీ కోసమే చేశారంటున్నారు. చూద్దాం. ఇప్పుడు న్యాయ విచారణకు ఆదేశించారు, అది కొంచెం సీరియస్ మ్యాటరే. ఎందుకంటే జడ్జి అని ఆయన చాలా సీరియస్ గా అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుంటాడు, అన్ని విధాలుగా. అలాగే కోర్టు కూడా ఇప్పుడు హైకోర్టు ఇన్వాల్వ్ అయింది, కేసులు రిజిస్టర్ చేయమనేది క్రికెట్ అసోసియేషన్ మీద, తర్వాత ఈ సంస్థ మీద కూడా కేసులు రిజిస్టర్ చేశారు, ఎఫ్ఐఆర్లు కట్టారు. విచారణ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, కోఆర్డినేషన్ ఎక్కడ ఫెయిల్ అయిపోయింది అనేది కూడా అన్ని విషయాలు తెలుస్తాయి. తెలియకుండా మన కాంగ్రెస్ మిత్రుడు అన్నట్టు ఇంకోసారి అలాంటివి జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది, నో డౌట్. ఎందుకంటే మన కాంగ్రెస్ మిత్రుడు కూడా ఏమి వెనకేసుకొచ్చుకునే మాట్లాడలేదు, ఫ్యాక్ట్ చెప్తున్నాడు. ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే బాగుంటుంది, ఇలా తప్పులు జరగకూడదు అనేది చెప్తున్నాడు. రైట్. గిరికొండల రెడ్డి గారు, ముఖ్యంగా ఓటర్ రాజకీయం అని, ప్రజా సమస్యల దృష్టి మరల్చడానికి అని, అలాగే డైవర్షన్ పాలిటిక్స్ అని, అందులో భాగంగానే ఆర్సీబీ సంబరాలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది, అది బౌన్స్ అయింది అనేది బీజేపీ వాదన. నిజంగా అక్కడ కాంగ్రెస్ ఫెయిల్యూర్ అయిందా? ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరగకుండా వాళ్ళు విమర్శిస్తే మేము కూడా అనుకుంటాం. ఈ ఇన్సిడెంట్ జరిగిన సందర్భంలో శవాల మీద పేదాలు ఏర్కొన్నట్టు, ఏంటంటే ఇన్సిడెంట్ జరిగిందేమో సీరియస్ ఇన్సిడెంట్, ప్రాణం విలువైంది, ఈ దేశ ప్రపంచంలో ఈ యొక్క మానవ ప్రాణం విలువైంది. ఈ ప్రాణానికి మనం రక్షించాల్సిన పరిస్థితులలో మనం రక్షించలేకపోయిన ఇన్సిడెంట్ ఏదో పక్కన పెడదాం. తన మాట్లాడుతాడు, ఈ రోజు జరుగుతున్న ఐపీఎల్ అనేది ఒక బిజినెస్ బెట్టింగ్ ద్వారా నడుస్తుందని చాలా మంది రూట్ లెవెల్లో బెట్టింగ్ పెట్టి కుటుంబాలు నాశనం అయిపోయే పరిస్థితి వచ్చింది. గెలిచే మ్యాచ్ ఓడుతుంది, ఉలిసా మటుకు గెలుతుంది. ఆట లేదు అక్కడ, ఆటలో ఉండే స్ఫూర్తి పోయింది, స్పోర్టివ్ స్పిరిట్ పోయింది. ఎప్పుడో నేను నా సంస్థను గెలిపేయడానికి ఎన్ని రకాల అడ్డదారు దొక్కే పరిస్థితికి వచ్చింది. మన దూషణం కేసులు ఇరుక్కున్నారు, అన్ని రకాల నాన్ సెన్స్ జరిగిపోయింది. అయినా ప్రజలకు ఎట్లా మనం మెసేజ్ పాస్ ఆన్ చేస్తున్నామంటే,
ఇది ఇంకేదో జరుగుతుంది, ఇది టీవీ చూడకపోతే, ఈ మ్యాచ్ చూడకపోతే ఇప్పుడు మన ఇంట్లో ఏదో జరిగిపోతుంది అనే దశకు ఆ పిచ్చిని ఎర్రెక్కించినాం. ఈ ఎర్రెక్కించిన దాంట్లో అందరం భాగస్వాములమే. మేము ఏమంటున్నాం ఇక్కడ, బెట్టింగ్ పేరు మీద నష్టపోతున్నారు, ఇట్లాంటి ఇన్సిడెంట్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నప్పుడు, ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు పార్టీలకు అతీతంగా మనం ఏమంటున్నాం, ఒక మనిషిని నిందించడం కాదు, దానికి ఫ్యూచర్ జరగబోయే దానికోసం ప్రణాళిక, దానికోసం అన్ని పార్టీలు, అందరు బ్యూరోక్రాట్స్, ఆఫీసర్స్ అందరు కూర్చొని దీనిపైన ఒక ప్రణాళిక తీసుకోవాలి. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎట్లయితే పనిచేస్తుందో దీనికోసం కూడా వాళ్ళ చేతుల్లో పెట్టి పర్మిషన్ ఇవ్వాలంటే గాయకి చెప్పిన కదా సంతకాలు పెట్టి ఫైల్ మూయడం కాదు అది. నేనైతే దాన్ని మేమైతే పర్సనల్ యాక్సెప్ట్ చేయాలి. మీరు అంటున్నారు పార్టీ తీసుకుందాం, సీఎం గా ఉత్సవాలు చేయడానికి ఆయనకి ఇది ఉందని, సరే అప్పుడు విమర్శిస్తూ సంతోషపడతా. కానీ ప్రాణాలు పోయినాక కూడా దాని బీజేపీ ఇంకా రాజకీయం లెక్క మాట్లాడడం. ఇప్పుడు లక్ష్మణ్ భాయ్ సాబ్ చెప్పినట్టు ఈ క్రీడా స్ఫూర్తిలో బెట్టింగ్ అనే అంశము, ఇది జరుగుతున్న చేతులు మాడుతున్న డబ్బు హవాలా ఇదంతా జరుగుతున్న సిస్టమ్ చూస్తా ఉంటే ప్రతి గేమ్ కూడా ఇప్పుడు ఐపీఎల్ స్థాయికి వచ్చింది. ఒక దేశం మధ్యలో, రాష్ట్రం మధ్యలోనో, జిల్లా మధ్యలో పోటీలు జరుగుంటే సంతోషపడాలి. ఒలింపిక్స్ లో మన పరిస్థితి ఎట్లుందో మనం సంతోషపడాలి. ఇవన్నీ చూసినాక కూడా ఇంకా మనం ఈ ప్రైవేట్ కార్పొరేట్లు ఎవరైతే డబ్బు కోసం చేస్తున్న పన్నాగంలో పడిపోయినాం. దానికెళ్ళి బయటకు సామాన్య జనం వచ్చే పరిస్థితులు లేరు. ఏది తీసుకున్నా ఆ పరిస్థితికి వచ్చింది అంటే కంట్రోల్ తప్పడానికి అవకాశాలు ఉన్నాయి, మనం కాదంటలేము. తప్పును తప్పే. శివరామయ్య సారి చెప్పిన, ఇప్పుడు అల్లు అర్జున్ టాపిక్ తీసిండు, అల్లు అర్జున్ అక్కడ ప్రత్యక్షంగా ఉండడం వల్ల జరిగింది, వాడు రాలేదనడం వల్ల ఇన్సిడెంట్ జరిగింది, దాన్ని శిక్షించాల్సిందే. ఇలా ఆలస్యం శిక్షించాల్సిందే, బాధ్యులు ఎవరైనా శిక్షించాల్సిందే. ముఖ్యమంత్రి కూడా దేశంలోనే బీసీ ముఖ్యమంత్రిగా, అత్యంత పాలన ఇచ్చిన ముఖ్యమంత్రిగా పేరున్న ముఖ్యమంత్రి, నాట్ ఇస్ కాంగ్రెస్ దేశం ఏం చేసిందని పాల్గొన గురించి మాట్లాడితే చాలా బాధ అనిపించే సందర్భం. పార్లమెంట్ లో చర్చ పెడదాం అనేది ఇంట్లో సమస్య చర్చ పెట్టమంటలేరు. మీరు ఇచ్చిన అబద్ధాల గురించి ప్రజలకు తెలవాలని అంటున్నారు. పార్లమెంట్ సాక్ష్యం మాట్లాడితే మీ గౌరవం ఏపటి తగ్గుతుందని మాట్లాడారు తప్ప, దీన్ని ఈ కొన్ని పార్టీలకు ఏమైతే ప్రతి దాన్ని రంగు వేయడం అలవాటు అయిపోయింది. దాన్ని మసి చూసి మారడి చేసి ఏదో మేము ఈ తిప్పదలు చేసి బయటపడతామంటే ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఇన్సిడెంట్ మీద మాట్లాడండి, ఇన్సిడెంట్ పైన మనం జరుగుతున్న వారికి వారు అన్నారు ఎక్స్గ్రేషియా అన్నారు, ఎక్స్గ్రేషియా మాట్లాడాలి. నెక్స్ట్ ఫ్యూచర్ ఎట్లా, దీనిపైన ప్రణాళిక ఏంది, నువ్వు ఏం కెపాసిటీని హోల్డ్ చేయగలుగుతావు, మీటింగ్ నీ బాధ్యత ఏంది, లేకపోతే నువ్వు జైలుకు పోతావు అనే భయం ఉంటే ఎవరు మీరు పిలువరు మీటింగ్లకు, ఇట్లాంటి ఉత్సవాలు చేయరు. అప్పుడు ఇవాళ మనం ఎలక్షన్స్ ఎట్లా చూస్తున్నామో సేమ్ అట్లే అయిపోయినాయి. పుష్కరాలు జరిగినాయంటే ఆడ శానిటేషన్ ఎట్లుందో చూడకుండా వెళ్ళిపోయి ఆరోగ్యాలు ఖరాబ్ అయ్యే పరిస్థితి వచ్చినా కూడా మనం ఆ పిచ్చిలో వెళ్ళిపోతూనే ఉన్నాం. భక్తి ఉండాలి, మేము అందరం అయ్యప్ప మాలలు ఎత్తాం, హనుమంత్ మాలలు ఎత్తాం, కానీ ఒక దశ దాకానే ఉండాలి ఏదైనా. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఉత్సవం అనగానే ఏం లేదు, ఆ పిల్లలు పాపం ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పినారు, ఆ పిల్లలు వాళ్ళ మీద వాళ్ళ ఫ్యామిలీ ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటాయి. ఆఫ్టర్ ఆల్ క్రికెట్ 20 ఓవర్ల మ్యాచ్ కోసం ఇంత పెద్ద ఇన్సిడెంట్ చేసుకొని ప్రాణం పోతే ఆ కుటుంబాన్ని ఎవరు ఆదుకోవాలి, వాళ్ళ జీవితం ఏంటి, వాళ్ళ పేరెంట్స్ ఎట్లా ఉండాలి, అన్నింటిని మనం ప్రణాళికాబద్ధంగా ఆలోచించాలి దేశంలో. కానీ ఆటలను అది ఎర్రెత్తించిన క్రీడ లెక్క మోపైన. ఒకప్పుడు క్రీడ అంటే స్ఫూర్తిని దేశాల ఐక్యత, రాష్ట్రాల ఐక్యత, యూనిటీ కోసం క్రీడలు అనుకున్నారు. కానీ ఆ క్రీడలు ఇప్పుడు కార్పొరేట్గా వెళ్ళిపోయి డబ్బు కోసమే స్టార్ట్ అయిన క్రీడా వ్యవస్థగా మారిపోయింది. దాని క్రీడాకారులు అందరూ కూడా వాళ్ళకి లక్షల వేల కోట్ల వచ్చుడు వాళ్ళంత అవుతుంది, కింద ఆ గేమ్ మీద నష్టపోయే అవకాశాలు ఎక్కువ. ఒలింపిక్ లో నేను కూడా గేమ్ అది అట్లీస్ట్ ఈ సర్టిఫికేట్ కూడా వాల్యుబుల్ కాదు. ఆడే క్రీడాకారులు ఐపీఎల్ చూసి చాలా మంది క్రికెట్ ఇక్కడ నెట్లు కట్టుకొని జిల్లాలలో క్యాంపులలో ఆడితే కనీసం ఆడే 20 మందో 1000 మందో సెలెక్ట్ ఆడే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ మరి అట్లాంటి గ్రామీణ క్రీడలు మరణ పట్టిపోయినాయి. అన్నిటిని చూస్తే ఫిట్నెస్ గేమ్ కాదు అది. కానీ ఏమైపోయింది, కార్పొరేట్ టీవీలు ప్రమోట్ చేసినాయి బట్టినట్ల. రైట్, ఆ ప్రమోషన్ లో పడిపోయి ఇట్లాంటి ఎర్రి జరుగుతా ఉన్నాయి. మీరు ఒక్కటే దీన్ని ఏవైతే వచ్చినా రాజకీయాలు పనిచేసుకోవాలి. కాంగ్రెస్ అయినా పనిచేయాలి, బీజేపీ అయినా పనిచేయాలి, కమ్యూనిస్ట్ అయినా పనిచేయాలి. ప్రాణం విలువైంది అనుకుంటున్నప్పుడు మనం అన్నిటి పక్కన పెడదాం, అందరం ఒకటిగా ఉందాం. దానికోసం నెక్స్ట్ ఏం చేద్దామా, కాసలాలేరు కానీ సిద్ధరామయ్య తప్ప, ఈయన తప్ప, ఆయన తప్పు జరిగితేనే కదా చచ్చిపోయింది, ప్రాణం పని తప్పు జరిగింది. గిరికొండలరెడ్డి గారు మీరు బాగానే చెప్తున్నారు, కరెక్టే. మీ పార్టీ మరి అదే విధంగా ఉంటుందా, రాజకీయాలు చేయకుండా ఉంటుందా? ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఏది అవకాశం దొరికితే దాన్ని అవకాశంగా తీసుకుని, ఇంతకుముందు లక్ష్మణ్ భాయ్ సార్ చెప్పిన ఏ పార్టీనా జరగాల్సిన సమయం జరుగుతూనే ఉంటది. అవును, అంటే మీ వరకు ఓకే, మీరు బాగానే చెప్తున్నారు, రాజకీయాలు చేయొద్దు, నెక్స్ట్ ఏం చేయాలనేది ఆలోచిద్దామని చెప్తున్నారు. కానీ రాజకీయ పార్టీలకి లబ్ధి చేకూరాలంటే ఏం చేయాలి? సంబంధం ఉందా అండి? దేశ భద్రత సంబంధించిన అంశము ఇదేం సంఘటన అండి? ఇది ఎంజాయ్ చేయడానికి వీళ్ళు.
ఏదైనా రాజకీయ పార్టీ అయితే రాజకీయ కోణంలోనే ఆలోచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, మనకి టైం అయిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమనండి నేను చెప్తున్నా, Right. కాంగ్రెస్ వాళ్ళనే Right. 100% కరడుగట్టిన కాంగ్రెస్ నే. కానీ జరిగిన ఇన్సిడెంట్ వల్ల మనం ఆ కుటుంబానికి ఎన్ని ఇచ్చినా ఆ ప్రాణం వెలగట్టగలుగుతామా? మన ఈ చర్చ పెట్టడం వల్ల మంచి మెసేజ్ పోవాలని మాట్లాడుతా ఉన్నా. రైట్, మెసేజ్ పాస్ ఆన్ కావాలి, పబ్లిక్ లో మెసేజ్ పాస్ ఆన్ కావాలి. నేను Right. ఇంకొకసారి పబ్లిక్ క్రౌడ్ దగ్గర పోతే దూరం ఉండాలని తెలుసుకోవాలి, 1 by 1 వెళ్ళాలని తెలుసుకోవాలి. ప్రజల ఎడ్యుకేషన్ అవసరం ఎవరిమిందండి? మీడియా మీద లేదా? రైట్. థ్యాంక్ యూ కోటలరెడ్డి గారు, అలాగే ఉప్పల్ లక్ష్మణ్ గారు, శ్రవణ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.